హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి వచ్చాం. అందరూ చక్కగా బాస్పట్లు వేసుకొని ఎక్కడ చాలా జాగ్రత్తగా హల్లెలూయా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. వాక్యం అనేది చాలా ముఖ్యమైనది. మరి దేవుని యొక్క సిద్ధపాటు ఇది, దేవుని యొక్క ప్రాముఖ్యమైన విషయం ఇది. హల్లెలూయా హల్లెలూయా. అందరు నా కళ్ళు చూడాలి, దిక్కులు చూడొద్దు. వాక్యము చెప్తూ ఉన్నప్పుడు ఎవరి కొరకు మాట్లాడుతున్నాడు వాక్యము? దేవుడు నా కోసము మాట్లాడుతున్నాడు అనేది ఆలోచించాలి. ఆలోచన మొదలవ్వాలి, అప్పుడే వాక్యం నీకు పనిచేసినట్టు. హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు మాట్లాడే ప్రతి మాట ఒక్కొక్కరిని ఆదరిస్తుంది. దేవుని వాక్యం అనేది అందరినీ ఆదరించును, అందరినీ బ్రతికించును, అందరి జీవితాలలో వెలుగును ఇచ్చును. మరి ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలంటే దేవుని రక్తంలో కడగబడినటువంటి వారు. దేవుని రక్తంలో కడగబడినటువంటి వీరు దేవునితో ఎలా ఉండాలి? దేవునితో సహసంబంధంగా ఉండాలి. అంటే ఇక్కడున్న మనం అందరము కూడా ఎలాగైతే ప్రార్థన చేస్తున్నామో, ఎలాగైతే దేవుని సేవిస్తున్నామో, అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని సేవించే వాళ్ళంట. కానీ వారిలో ఉన్న బలహీనత ఏంటంటే వాళ్ళు దేవుని మార్గాల్లో నడుస్తూ ఉంటారు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ వారిలో ఉన్న బలహీనత ఏంటంటే పాత అలవాట్లు. హల్లెలూయా. పాతవి, ఇదిగో పాతవి గతించెను, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయిననుంది బైబిల్లో. దేవుణ్ణి నమ్మిన తర్వాత పాతవి అనేది నీలో ఉండకూడదు. పాతవి నీలో ఎన్నడూ కూడా పని చేయకూడదు. పాత అలవాట్లు, పాత పద్ధతులు, పాత ఆచారాలు, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేనివి. దేవునికి ఇష్టం లేని వాటిని మనం జరిగించినప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే ప్రార్థించే వాళ్ళే వారు, దేవునికి విజ్ఞాపన చేసే వాళ్ళే వారు. కాకపోతే వీరి పట్ల దేవునికి ఎక్కడ కోపం వచ్చిందనంటే వీళ్ళు దేవుడని తెలిసి, దేవుని శక్తి తెలిసి, దేవుని మహిమ తెలిసి వాళ్ళు ఏం చేశారంటే బయలు దేవతలను పూజించడము, ఆరాధించడము, ఇవన్నీ చేసినప్పుడు దేవుని కోపం రగులుకొని ఏం చేశాడంటే ఫిలిస్తీన్లు అనంటే శత్రువులు ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిస్తీన్లకి అప్పగించాడు. 7 సంవత్సరాలు అప్పచెప్పాడు, అయినా బుద్ధి రాలా. ఇలా ఏకంగా వాళ్ళ పద్ధతులు మానుకోవట్లేదు, వాళ్ళ అలవాట్లు మానుకోవట్లేదు. ఏకంగా ఏం జరిగిందనంటే 40 సంవత్సరాలు అప్పగించాడు. హల్లెలూయా. వాళ్ళ చేతి కింద ఉన్నారు, వాళ్ళ చేతి కింద ఇశ్రాయేలు ప్రజలు అణిగి మణిగి ఉన్నారు. ఎందుకు అనంటే ఇశ్రాయేలు ప్రజలు చూడండి, న్యాయాధిపతులు 13వ అధ్యాయం తీయండమ్మా. 13వ అధ్యాయము 1వ వచనంలో ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించును. మరలా అంటే ఏంది? ఒకసారి తప్పు చేశారు వాళ్ళు, అయినా బానిసలుగా అప్పచెప్పాడు దేవుడు. మరలా వాళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళీ న్యాయాధిపతులను పంపిస్తున్నాడు. మరలా తప్పు చేస్తున్నారు. ఈ విధంగా మరలా వాళ్ళు దోషులు కాగా 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించాడంట దేవుడు. ఈ తరుణంలో, ఆ కాలంలో దాను వంశస్థుడు, జోరియా పట్టణస్థుడు అయినటువంటి మానోహ అనేటువంటి ఒకడున్నాడు. మరి అంతేకాదు, అతని భార్య గొడ్రాలై కాన్పు లేక ఉండెను. అంటే వాళ్ళకి పిల్లలు లేరు. కానీ ఇతని గురించి చెప్పగలిగిన మాట ఏందనంటే బైబిల్లో ఇతను దేవుని యందు భయము కలిగిన వాడేమో, దేవుని యందు భక్తి కలిగిన వాడేమో.
ఇరువురు భార్యాభర్తల పట్ల దేవుడు జాలిపడటానికి, కనికరపడటానికి ఎందుకు అనంటే వీళ్ళు చేసిన భక్తి కావచ్చు, వీళ్ళు దేవుడి పట్ల ఉన్నటువంటి భయము కావచ్చు. కానీ ఇక్కడ ఈ తరుణంలో వీళ్ళు ఈ స్థితిలో ఉన్నప్పుడు, ఫిలిస్తీన్లు చేతి కింద అనగబడి ఉన్న సమయంలో మనోహ భార్య వీరున్నప్పుడు యెహోవా వారి పట్ల కనికరముంచి, యెహోవా వారి పట్ల జాలి నుంచి దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. మనోహ భార్య పని బాటలో ఉన్నప్పుడు దేవదూత ఆమెకి ప్రత్యక్షం, అంటే ఒక మనిషి ఆకారముతో ఉన్నటువంటి దేవదూత వచ్చి ఈ మనోహ భార్యతో మాట్లాడటం జరిగింది. ఏమని మాట్లాడుతుంది అని అంటే, ఇక్కడ యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అంటే దేవదూత అతను వచ్చి అక్కడికి వచ్చి ఏమనంటుందంటే, నీవు గొడ్రాలువు. హల్లెలూయా. ప్రవచన రూపంలో చెప్తుంది అన్నమాట. ఇక్కడ మనోహ భార్యను చూడగానే తనకున్న పరిస్థితి, తనకే పరిస్థితులు ఉన్నాయో అవన్నీ దేవదూత స్పష్టంగా వివరిస్తా ఉంది. నువ్వు గొడ్రాలువు, అయితే నీకు కాన్పు లేకపోయాను, నీకు పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి నీకు పిల్లలు లేరు, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు బాధతో అనుభవిస్తూ ఉన్నావు. అయితే నీవు జాగ్రత్తగా గమనించు. ఇక్కడ ఏమంటున్నాడంటే, స్పష్టంగా చెప్పండి స్త్రీతో. ఏమనంటున్నాడంటే, ఇదిగో నీకు పిల్లలు లేరు, కాన్పులు లేదు, అంటే ఇంకా పిల్లలు కానీ అవకాశం లేదు. కాన్పు లేకపోయేననుంది బైబిల్లో, అంటే అవకాశం లేదు. అవకాశం లేని తరుణంలో గుర్తుపెట్టుకోవాలి, వింటున్న ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అవకాశాలు లేనప్పుడు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మనకున్న రోగం ఏంటంటే అవిశ్వాసం. దేవుణ్ణి నమ్మం మనం. చాలా మంది అంటారు, కొత్తలో ఏదనుకుంటే అది జరిగింది, ఇప్పుడు జరగట్లేదంటే కారణం ఏంటి? ఎవరి లోపం? పాస్టర్ గారి లోపమా, నీ లోపమా, నీ భక్తి లోపమా? కారణం ఏందో తెలుసా? విశ్వాసం సన్నగిల్లిపోతుంది, దేవుని మీద నమ్మకం తగ్గిపోతా ఉంది. ఉపవాసాలు ఉండే వారికి చెప్పాను నేను, ఉపవాసం ఎందుకుంటాం? దేవుని మీద నమ్మకం తగ్గుతూ ఉన్నప్పుడు ఉపవాసం ఉండి, అయ్యో సృష్టికర్త, విశ్వానికి యజమాని, నీ మీద నాకు నమ్మకం తగ్గుతుంది, నీ మీద నమ్మకం ఉండేలాగా నాకు సహాయము చేయి, నీ మీద నాకు నమ్మకం ఉండేలాగా సహాయము చేయని దేవుని అనుమానించకూడదు. దేవుణ్ణి అనుమానించే ప్రయత్నం చేయ. దేవుణ్ణి నమ్మకపోతే నీకు మనిషి ఏమాత్రము సహాయము చేయగలడు? నరమాత్రుడు నీకేమి చేయగలడు? మనుషుడు నీకేం చేయగలడు? దేవుడే నిన్ను ఆదుకుంటేనే ఏ పనులైనా జరుగుతాయి. అలాంటి దేవుణ్ణి నువ్వు అనుమానిస్తే, అలాంటి దేవుణ్ణి నువ్వు కించపరిస్తే నీకెట్లా మేలుంటది? నీకెట్లా దేవుడు కార్యము చేయగలుగుతాడు? చాలా మంది అదే అనేది, కొత్తలో నేను అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగినాయి, ఇప్పుడు జరగట్లేదంటే కారణం ఏంది? రెండు లోపాలు. మొదటి ప్రేమ నీకు లేదు, మొదటి భక్తి నీకు లేదు, విశ్వాసం మొత్తం కూడా సన్నగిల్లిపోతుంది, విశ్వాసం మొత్తం కూడా తగ్గిపోతుంది. దాని వలనే నీకు కార్యాలు చూడలేకపోతున్నావు. హల్లెలూయా. నిన్నగాక మొన్న వచ్చిన కార్యాలు జరగడం ఏంది? సంవత్సరాల తడబడి నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ నీకే కార్యము జరగట్లేదు. ఎందుకని? కారణం ఏందో తెలుసా? మొదట వచ్చిన వాడు నమ్మకంగా ఉన్నాడు, నువ్వు వస్తున్నావు కానీ నీకు నమ్మకం లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా బ్రతకలేవు. నువ్వు పేరుకు బాప్తీసం తీసుకున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రభు బల్లాలో చేయి వేస్తున్నావు, కానీ దేవుడు అంటే నమ్మకం లేదు. ఏదైనా బాధ వచ్చిందంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే మోకరించి ప్రార్థన చేస్తే నా దేవుడే విడిపించగలగడని నువ్వు ధైర్యంతో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు చేయగలడు దేవుడు. అలాంటి నమ్మకం లేకపోతే నువ్వు 100 ప్రార్థనలు చెయ్యి, ఎన్ని ఉపవాసాలు చెయ్యి, దేవుని మీద నమ్మకం లేకుండా చేసే ప్రార్థనలు అంగీకరించబడవు. దేవుడు నమ్మకం లేకుండా చేస్తున్న ఉపవాసాలు కూడా అంగీకరించబడవు. దేవునికి ఇష్టం ఉండదంట అంతే.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దూత ప్రత్యక్షమై, నువ్వు గొడ్రాలువు, నీకు కానుపుల అవకాశం లేదు, అయినప్పటికీ మరి ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుణ్ణి కనును. హల్లెలూయా. దేవదూతల రూపంలో దేవదూతే ప్రత్యక్షమై ఆమె దగ్గరకు వచ్చి, ఇదిగో నువ్వు గర్భవతి అయి కుమారుణ్ణి కంటావు. అయితే ఈ కుమారుణ్ణి కనే ముందు కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి నీకు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత దేవుడిచ్చిన బహుమానం ఇది. ఎన్నో సంవత్సరాల తర్వాత నీకు ఇచ్చిన బహుమానాన్ని, ఈ బహుమానాన్ని నువ్వు ఎలా పెంచాలి, నువ్వు ఏ విధంగా ఉండాలి, దీనికి తగ్గ జాగ్రత్తలు ఏంటని దేవదూతే ప్రత్యక్షమై మనో భార్యతో చెప్తా ఉంది. అయితే ఏమంటున్నారంటే ఇక దేవదూత, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమే గాని మద్యమే గాని త్రాగకుండుము. హల్లెలూయా. ఆ రోజుల్లో ఇదిగో మనకు కనబడే విధంగా వరిసేలు, పత్తిసేలు, మిరపదాట్లు ఎట్లయితే మనకు కనబడుతున్నాయో కనుచూపు మేరలో, ఆ రోజుల్లో కూడా ద్రాక్ష తోటలు విపరీతంగా ఉన్నాయి. ద్రాక్ష తోటలు అంటే ఈ ద్రాక్షలు కాదు, మత్తు కలిగించేవి. ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనం థమ్స్అప్, స్ప్రైట్ ఎలా తాగుతున్నామో, వచ్చిన వారికి మర్యాద చొప్పున ఇచ్చేది ఏంటంటే అక్కడ ద్రాక్ష రసమే. ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు నిన్ను కనికరించాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు, నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఏమి జాగ్రత్తలు అని అంటే, నీవు ద్రాక్ష రసము తాగకూడదు. హల్లెలూయా. మద్యము, మత్తు కలిగించేవి ఏవి కూడా నువ్వు తాగకూడదు. అంతేకాదు అపవిత్రమైన వాటిని కూడా నువ్వు తినకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అపవిత్ర పరచబడినటువంటివి, సచ్చినవి, పుచ్చినవి, కుంటివి, గుడ్డివి, ఇవన్నీ కూడా అపవిత్ర పరచబడినటువంటి, దేవునికి ఇష్టము లేనివి ఏవైనా కానీ నువ్వు తినకూడదు. అంతేకాదు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీవు గర్భవతి అయి కుమారుని కందువు కాబట్టి అతని మీద నువ్వు మంగళ కత్తి కూడా వేయకూడదు. హల్లెలూయా. అంటే క్షౌరము, ఎంట్రుకలు కత్తిరించడం కానీ ఇవన్నీ చేయకూడదు. ఎందుకు అని అంటే, అతడు నాజీరు చేయబడి ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. అంటే నీ కుమారుడు ఎలాంటి వాడు, పుట్టబోయే నీ కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతి కింద అణిగి మణిగి మీరు బ్రతుకుతున్నారు కదా. ఇదిగో ఈ 40 సంవత్సరాల నుంచి ఫిలిస్తీన్ల చేతి కింద విడిపించగలిగిన వాడు నీ గర్భములో నుంచి బయటకు వస్తున్నాడు. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే, నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడు. కాబట్టి దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడికి ఈ జాగ్రత్తలు ఉండాలి. నెల తప్పిన నాటి నుండి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మద్యాన్ని తాగకూడదు, ద్రాక్షరసాన్ని తాగకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదు. అయితే పుట్టిన తర్వాత కుమారుణ్ణి కూడా నువ్వు మంగళ కత్తి వేయకూడదని కొన్ని జాగ్రత్తలు చెప్పి దేవదూత అమాంతంగా అదృశ్యమైపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న పాట నుండి మరి తనకి వచ్చింది కళ, తనకు వచ్చింది భ్రమ, అర్థం కాని పరిస్థితుల్లో వెంటనే తన భర్త దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవతల రూపాన్ని కలిగి, దైవజన రూపాన్ని కలిగి, ఇదిగో నాకు ఇలా ప్రత్యక్షమై ఈ విధంగా మాట్లాడటం జరిగింది, ఇదిగో నేను గర్భవతిని అవుతానంట, నేను కొడుకును కంటానంట, ఇదిగో ఈ జాగ్రత్తలు ఉండాలని చెప్పింది. పుట్టబోయే కుమారుణ్ణి ఏమాత్రం కూడా మంగళ కత్తి క్షౌరము చేయకూడదనంట అని తన భర్తకి పూర్తిగా దేవదూత ఏ విధంగా మాట్లాడిందో ఆ విధంగా పూర్తిగా వివరించి తన భర్తకు చెప్పినప్పుడు తన భర్తలో ఆశ కలిగిందంట. హల్లెలూయా. అమ్మో, ఇన్ని సంవత్సరాల తర్వాత నీకు కాన్పు అవకాశం లేనప్పుడు కూడా నువ్వు గర్భవతి అవుతావా? ఇది దేవుని కార్యము, ఇది దేవుని కార్యము. కాబట్టి సరే ఒప్పుకుందాం, ఇది నిజమా అబద్ధమా అని చెప్పేసి మనోహ ఏం చేశాడంటే ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. హల్లెలూయా. నిర్ధారణ తీసుకోవాలి. ఎవడేదో గొంతులో ఉందనంటే అందరూ పోయి ఎతకడం కాదు. హల్లెలూయా.
కొంతలో బంగారం ఉందనంటే అందరు 10 మంది ఎతకడం కాదు, అది నిజమా అబద్ధమా అనేది గ్రహింపు జ్ఞానం ఉండాలి. తన భార్య చెప్పిన మాటలను విన్నాడు, సంతోషపడ్డాడు, కానీ తను కూడా ప్రార్థన చేశాడు. హల్లెలూయా. తను కూడా దేవునికి ప్రార్థన చేశాడు. చూడండి 8వ వచనంలో, అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యుద్ధకు వచ్చి పుట్టబో ఆ బిడ్డకి మేము ఏమేమి చేయవలనో దాన్ని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా దేవుడు మనోహ ప్రార్థన ఆలకించును గనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. హల్లెలూయా. ఆ సమయమున పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తుకొని, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడిన అతనితో చెప్పెను. చూడండి, ఇక్కడ వెంటనే మనోహ లేచి ఆ మనుష్యుడి యొద్దకు వచ్చాడంట. ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు. అయితే దేవదూత కూడా తన భార్యతో ఏ విధంగా అయితే చెప్పాడో మనోహతో కూడా ఇలాగే చెప్తున్నాడు. అయ్యా, నీ భార్య గర్భవతి అయి కుమారుణ్ణి కంటది. అయితే ఈ కుమారుని కను వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ద్రాక్షరసమైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన వాటిని ముట్టకూడదని చెప్పేసి మరి మనోహ భార్యతో ఏవేవైతే సంగతులు వివరించడం జరిగిందో అవన్నీ కూడా స్పష్టంగా వివరించిన తర్వాత మనోహ ఆ చెప్పినటువంటి మాటలకి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేక ఇబ్బందులు పడుతూ, ఎన్నో అవమానాలు భరిస్తూ, ఎన్నో నిందలు పడుతున్నటువంటి సమయంలో ఒక గొప్ప శుభవార్త వినబడగానే మనోహ బదిలాడుతున్నాడు ఆ వ్యక్తిని. హల్లెలూయా. అయ్యా అయ్యా అయ్యా, ఇంతటి శుభవార్తను మా దగ్గరికి తీసుకొచ్చిన నీవు, ఇదిగో నీ కోసము ఒక గొప్ప విందు, ఒక మేక పిల్లని, ఒక గొర్రె పిల్లను కోసి నీకు మంచి మటన్ పెట్టి ఉంటానంటే దేవదూత అంటుంది, నేను తినను అంటుంది. హల్లెలూయా. నేను తినను. నువ్వేమైనా చేయాలనుకుంటే నీ దేవునికి బలి అర్పించుకోమన్నప్పుడు, అయితే అలాగే మనోహ బలి అర్పిస్తున్నటువంటి వేళ దేవదూత అమాంతంగా పైకి ఆరోహణమైపోద్ది. హల్లెలూయా. అప్పుడు అర్థమైతుంది. ఏమని అర్థమైంది అంటే వాళ్ళ భార్యాభర్తలకి, మనతో మాట్లాడింది మనుషులు కాదు, మనతో మాట్లాడింది ఒక పాస్టర్ కాదు, మనతో మాట్లాడింది ఇంకొక వ్యక్తి కాదు, దేవుడు పంపించిన దేవదూత ద్వారా మనం ఈ యొక్క వర్తమానము విన్నాము, ఈ శుభవార్తను మనము విన్నాము. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి మనోహ భార్య గర్భాన్ని తెరిచాడు. మరి దేవదూత చెప్పిన విధంగానే కుమారుణ్ణి కంటది. కుమారుని కనిన తర్వాత అతనికి సంసోను అని పేరు పెట్టబడను. హల్లెలూయా. హల్లెలూయా. 24వ వచనం చదవండి. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అను పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. ఎప్పుడైతే సంసోను ఎదుగుతూ ఉన్నాడో అతన్ని ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. చూడండి, మరి వాళ్ళు తల్లిదండ్రులు, సంసోను తల్లిదండ్రులు యుక్త వయసు వచ్చేంత వరకు చాలా జాగ్రత్తగా పెంచారు. తర్వాత యుక్త వయసు వచ్చిన తర్వాత సంసోను ఏం చేశాడంటే ఒక ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, జాగ్రత్తగా రండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడకూడని ప్రదేశాలకు వెళ్ళాడు. ఫిలిస్తీన్లు ఉండే స్థలానికి వెళ్ళాడు. అందుకని మనం మన పిల్లలకు నేర్పించాలి. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడంట, వీడు వాడవుతాడంట. చూడండి, మరి అన్యులతో సహవాసం అనేది పిల్లల్ని కొన్నిసార్లు క్రమశిక్షణ దిగజారుస్తూ ఉంటది. ఈ సంసోను అమాంతంగా ఎక్కడికి వెళ్ళాడంటే తిమ్నాతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఎవరుంటారు అని అంటే ఫిలిస్తీన్లు ఉంటారు. ఫిలిస్తీన్లు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి వ్యతిరేకంగా ఉండేటువంటి వారు, ఇజ్రాయెల్ ప్రజల్ని ఏలుబడి చేసేటువంటి వారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి తన సొంత ఆలోచన చొప్పున సంసోను ఏం చేస్తాడంటే ఒక స్త్రీని మాట్లాడటం, ఒక స్త్రీని ఇష్టపడటము, మరి ఇష్టపడిన తర్వాత ఆ స్త్రీతోనే వివాహము చేసుకుంటానని తీర్మానం చేసుకొని
సంసోన్ ఏం చేస్తాడంటే తన తల్లిదండ్రులకి వివరించడం జరుగుతుంది. హల్లెలూయ. చూడండి, వివాహం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండంట గుర్తుపెట్టుకోండి, రక్షణ విషయంలో జాగ్రత్త వహించాలి. రెండోది వివాహం విషయంలో జాగ్రత్త వహించాలి. రక్షణ విషయంలో జాగ్రత్త లేకపోతే నరకానికి పోతాం. వివాహం విషయంలో జాగ్రత్తగా లేకపోతే జీవితాంతం అనుభవిస్తావు. హల్లెలూయ. ఈ రెండిటి విషయంలో జాగ్రత్త వహించాలంట, దేవుని చిత్తం మీద తెలుసుకోవాలంట. సంసోన్ ఏం చేసిందంటే చూడండి, తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, తిమ్నాతు ప్రాంతంలో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను నేను, ఆ అమ్మాయిని ఇచ్చి నాకు వివాహం చేయండి అని అంటే, తన తండ్రి అనేటువంటి మాట ఏంటంటే 2వ వచనంలో చూడండి, 14 2వ వచనంలో, వారు నీ స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యకను తెచ్చుకున్నట్టుకు వెలుచున్నావా అని అతన్ని అడిగిరి. హల్లెలూయ. కుమారుడా, నా కుమారుడా, సున్నతి లేదు, వాళ్ళకి రక్షణ లేదు, దేవుని చేత వ్యతిరేకించబడినటువంటి వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు. ఇదిగో నీ స్వజనుల కుమార్తెలు అంటే ఇక్కడ మన కనబడుచున్నటువంటి కుమార్తెలు లేరనుకున్నావా? నా తరపున ఉన్నటువంటి పిల్లలు లేరనుకున్నావా? మరి ఫిలిస్తీన్లు, సున్నతి లేని ఫిలిస్తీన్లని నువ్వెందుకు కోరుకుంటున్నావు అని చెప్పేసి తండ్రి హెచ్చరించినప్పటికి కూడా, అయితే ఏమంటాడంట, అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది. హల్లెలూయ. హల్లెలూయ. 2 చేతులే చెప్పండి అమ్మ. హల్లెలూయ. హల్లెలూయ. ఏమంటున్నాడు సంసోను? ఆమె నాకు ఇష్టమైంది. నీకు ఇష్టమైతే నీ తల్లిదండ్రులకు ఇష్టం కావద్దా? హల్లెలూయ. ఇంకేం లేవు. ఆ రోజుల్లో సంసోన్ తండ్రి కూడా విడిచిపెట్టాడు. ఆమె నాకు ఇష్టమైనది, ఆమె నాకు ఇచ్చి వివాహము చేయమన్నాడు. ఈ రోజుల్లో పిల్లలు అదే, యవనస్తులు 100కి 100% చెడిపోతా ఉన్నారు. కానీ ఇక్కడ సంసోను చూడండి, సంసోను జీవితం, సంసోను పుట్టక చూడండి, దేవుని ప్రత్యేక ఫిలిస్తీన్ల చేతిలో నుండి ఇజ్రాయెల్ని కాపాడడానికి ఆయన నియమించుకున్నాడు. కానీ యుక్త వయస్సు రాగానే, యవ్వన వయసు రాగానే తల్లిదండ్రుల మాట వినటం పెడచెవిని పెట్టాడు. హల్లెలూయ. రే, మన దగ్గర పిల్లలు లేరనా? లేకపోతే నా తరపున బంధువులు లేరనా? నీకు సున్నతి లేని వాళ్ళు నీకెందుకురా అంటే సంసోన్ అంటాడు, నాకు ఇష్టమైంది. హల్లెలూయ. హల్లెలూయ. నాకు ఇష్టమైంది అంతే, నువ్వేం చెప్పొద్దు. ముందు ఏం చేయాలా? ఆమె తీసుకొచ్చి నా పెళ్లి చేయి. హల్లెలూయ. అయితే తండ్రికి అర్థం కాలేదు. అయితే ఇక్కడ మర్మం ఏందనంటే, ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటక యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతను తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. హల్లెలూయ. దీని వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకోలేదు వాళ్ళు. అయితే ఆ కాలంలోనంట చూడండి, ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ని ఏలుచుండు. అంటే ఏంది? ఎవరు బానిసలు, ఎవరు ఆసాములు? చెప్పాలి మీరు వింటున్న వాళ్ళు. ఫిలిస్తీన్లేమో ఆసాములు, ఇజ్రాయెల్ ఏమో బానిసలు. అంటే ఏంది? ఎవరి చేతి కింద అణిగిమణిగి ఉండాలి? ఫిలిస్తీన్ల చేతి కింద అణిగిమణిగి ఉండాలి. మరి ఈ సంసోను ఎవరిని ప్రేమించాడు? దొరబిడ్డలను ప్రేమించాడు. హల్లెలూయ. హల్లెలూయ. కానీ ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. అయితే సంసోను ఇష్ట ప్రకారంగానే తల్లిదండ్రులు సంసోను మాట విని, తల్లిదండ్రులు సంసోను వీళ్ళందరూ కలిసి బయలుదేరారు. ఆ పిల్లను చూడడానికి బయలుదేరారు. తిమ్నాతు ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు, ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఆ రోజుల్లో దారి మార్గాల్లో మనం ఇక్కడి నుంచి బయలుదేరుతుంటే ఎటు చూసినా కానీ పత్తి చేలు, ఎటు చూసినా కానీ మిరపదాట్లు. ఇప్పుడు అదంతా మారిపోయింది. ఇప్పుడు ఏం కనబడుతున్నాయి? పెసర, కంది, ఏం కనబడుతున్నాయి? ఏ కొత్తవి కనబడుతున్నాయి. హల్లెలూయ. ఇంతకుముందు మనం బయలుదేరుతుంటే పత్తి, మిరప
ఎడం పక్కన కుడి పక్కన మనం బస్సులో వెళ్తుంటే అవే కనబడేవి. ఆ ప్రాంతాల్లో, తిమ్నాతు ప్రాంతాలలో ఎక్కువ ద్రాక్ష తోటలు ఉండేవనంట. ఎక్కువ ద్రాక్ష తోటలు ఉన్న చోట ఏం చేసేయనంటే సింహాలు, పులులు ఇవన్నీ కూడా నివాసం చేసేవనంట. హల్లెలూయా. అయితే తల్లిదండ్రులు ముందుకెళ్తూ ఉన్నటువంటి సమయంలో, సంసోను కూడా వెళ్తున్నటువంటి సమయంలో సంసోను మీదకి సింహం రావటం ప్రారంభించింది. హల్లెలూయా. సింహం ఎప్పుడైతే తన మీదకి అటాక్ చేస్తూ ఉందో అప్పుడు సంసోను మీద బహుబలముగా దేవుని ఆత్మ వచ్చిందనట. దేవుని ఆత్మ వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది? యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపించగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. హల్లెలూయా. ఏందంట? సింహాన్ని మేకపిల్లను చీల్చినట్టుగా చీల్చాడంట. కానీ ఇది చేసింది తల్లిదండ్రులతో ఏమాత్రం చెప్పలేదంట. హల్లెలూయా. తన ప్రత్యేకత ఏంది? ఫిలిస్తీన్ల కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న సూచనలు మొదలవుతున్నాయి. నేను ఎలాంటి వాడని, సింహం నా మీదకి వస్తే దాన్ని చీలటం ఏంది? మరి తల్లిదండ్రులతో కూడా ఏమాత్రం కూడా చెప్పలేదు. ఒకవేళ తల్లిదండ్రులతో వివరిస్తే, అరే నీ జననం ఒక ప్రత్యేకత, నీ పుట్టుక ఒక ప్రత్యేకత, నువ్వు దేని కొరకు నియమించబడ్డావో తెలుసా? ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇజ్రాయెల్ని కాపాడటం కోసమే నువ్వు నియమించబడ్డావు, అది గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి విషయాలు తెలియజేసి ఉండేవాళ్ళేమో. కానీ మేక పిల్లను చీల్చేసినట్లుగా ఆ పక్కన పడేశాడు. మరలా వెలుచు ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే ఆ సింహాల కాలబేరంలో నుంచి, అంటే ఆ యొక్క ఎండిపోయినటువంటి మాంసంలో నుంచి తేనెటీగలు పెట్టినప్పుడు ఆ తేనెటీగల్లో నుంచి ఆ తేనె తీసుకొచ్చి తల్లిదండ్రులకు కూడా ఇవ్వటం జరిగింది. కానీ ఈ తేనె ఎక్కడి నుంచి తెచ్చిన సంగతి కూడా తల్లిదండ్రులకి వివరించలేదు. హల్లెలూయా. తన జీవితంలో తన కళ్ళ ముందు అసాధ్యమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఒక మనిషి సింహాన్ని ఎదిరించడం అంటే అసాధ్యమైన కారణం ఏందో తెలుసా? దేవుని ఆత్మ తన మీద ఉంది కాబట్టి అసాధ్యమైన కార్యాలు దేవుడు చేయగలడు. హల్లెలూయా. నువ్వు నేనైనా ఇక్కడున్న మనం అందరమైనా ఇది అసాధ్యము అనుకుంటాం, కానీ దేవుడు సాధ్యము చేయగలడు. కాబట్టి వింటున్న మీరు, సంసోను జీవితంలో దేవుడు ఉన్నంత కాలము అపాయం వచ్చినప్పుడు దేవుని ఆత్మ సంసోను మీద పనిచేస్తా ఉంది. జయించగలుగుతా ఉన్నాడు. అయితే ఇవన్నీ జరిగి సంసోనికి వివాహం చేయడం జరుగుతుంది. సంసోను వివాహం చేసిన తర్వాత తన అత్తగారింటి దగ్గర కొన్ని రోజులు ఉన్నప్పుడు, మరి అక్కడ అత్తగారు ఇంటి దగ్గర ఉన్నవారితో సంసోను వీళ్ళందరూ కొన్ని దినములు ఉంటూ ఉన్నప్పుడు అక్కడ సంసోను ఒక వివరణ ఇస్తాడు. సంసోనుకు ఉన్న జ్ఞానం ఏందనంటే పొడుపు కథ వేయటం. హల్లెలూయా. పొడుపు కథ అంటే అది ఇప్పితే వాళ్ళతో ఫిలిస్తీన్లతో ఒక మాట విసురుతాడు. ఇదిగో నేనేసే పొడుపు కథకి మీరు అర్థము చెప్పగలిగిన, దాని భావం చెప్పగలిగిన, ఇదిగో మీరు 30 మందికి నేను వస్త్రాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఒకవేళ మీరు ఆ పొడుపు కథను విప్పలేకపోతే ఆ 30 వస్త్రాలను మీరు నాకు పెట్టాలి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాళ్ళకి నామోస్ అనిపించింది. ఫిలిస్తీన్ల మీద ఇజ్రాయిలుడైన సంసోను ఒక సవాలుగా విసురుతూ ఉన్నప్పుడు సిగ్గనిపించింది. అయితే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే, ఫిలిస్తీన్లు అందరు కలిసి సంసోను భార్య దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఒక ఇజ్రాయేలుని పెళ్లి చేసుకొని నువ్వు మమ్మల్ని వివాహానికి పిలిచి మమ్మల్ని అవమానపరుస్తావా? ఇదిగో ఆ ఇప్పుడు కథ యొక్క భావం చెప్పపోయినా, దాని యొక్క అర్థం చెప్పపోయినా నిన్ను నీ తండ్రిని చంపేస్తామని సంసోను భార్యను బెదిరించినప్పుడు సంసోను భార్య భయపడి సంసోను దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్పిన పొడుపు కథకు అర్థమైందని బాగా విసిగించి తన భర్త దగ్గర ఆ యొక్క అర్థాన్ని రాబట్టి దాని భావాన్ని చెప్పి, ఆ భావం అంతా మళ్ళీ ఎవరికి చెప్పింది? ఫిలిస్తీన్లకు చెప్పింది. హల్లెలూయా.
చెప్పి ఇదిగో నా భర్త వేసిన పొడుపు కథకు అర్థం ఇది అని చెప్పగానే వాళ్ళు ఆ టైం కల్లా సంసోనికి వివరించడం జరుగుతుంది. కారణం ఏందో తెలుసా? ఈ మర్మం ఎవరికి చెప్పాడు సంసోను? భార్యకి మాత్రం. భార్య ఎవరికి చెప్పింది? ఫిలిస్తీన్లు చెప్పింది. అక్కడ అవమానకరంగా భావించి తను ఓడిపోయాననేటువంటి బాధలో, ఆ యొక్క అవమానానికి గురైపోయి ఏం చేస్తాడంటే భార్య దగ్గర నుంచి అలిగి ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా. కొన్ని రోజులుగా తండ్రి దగ్గరికి వెళ్తాడు. భార్యను ద్వేషించాడు, నాకు అవమానం జరిగింది అని చెప్పేసి. కానీ ఆ పరిస్థితుల్లో ఆ పిల్లవాని తండ్రి ఏమనుకున్నాడంటే ఇక సంసోను వెళ్ళిన వాడు ఇక రాడేమో, హల్లెలూయా హల్లెలూయా, ఇక రాడేమో అని ఆలోచించి సంసోను భార్యని సంసోను యొక్క మిత్రుడికిచ్చి మరలా వివాహం చేస్తాడు. హల్లెలూయా. కొన్ని రోజుల తర్వాత సంసోనికి జ్ఞానోదయం అయిపోయి భార్య గుర్తొచ్చేసి ఒకరోజు భార్యను చూద్దామని చెప్పేసి బయలుదేరుతాడు. చదవండి అమ్మ 15వ అధ్యాయము. కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకొని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో ఉన్న నా భార్య యొద్దకు నేను పోదామనుకునగా ఆమె తండ్రి లోపలికి అతనికి వెళ్ళనీక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుననుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని. హల్లెలూయా. సంసోను, నీవు భార్యను ద్వేషించావేమో, నీవు నీ భార్యను తిరస్కరించావు అని చెప్పేసి ఎవరికిచ్చి పెళ్లి చేశాను? నీ స్నేహితునికి ఇచ్చే పెళ్లి చేశాను. హల్లెలూయా. అంటే అక్కడ ఏం జరిగిద్ది అని అంటే మళ్ళీ ఒక మాట అంటాడు, అయ్యా ఒకవేళ నీకు ఇష్టమైతే ఆమెకు ప్రతిగా ఏమని ఉండవచ్చును. హల్లెలూయా హల్లెలూయా. ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది. సరే, ఏదో అయిపోయింది, జరిగిందేందో జరిగింది. మరి ఆమె కంటే చిన్నదుంది చెల్లెలు, ఒకవేళ నీకు ఇష్టమైతే ఆమెనిచ్చి వివాహం చేస్తా అన్నప్పుడు సంసోను తీవ్ర బాధలో, అవమానాల్లో బాధకు గురైపోయి అక్కడి నుంచి వెళ్ళటం జరుగుతుంది. చూడండి ఏం చేశాడు. అక్కడి నుంచి వెళ్ళి 4వ వచనం చదవండి, 3వ వచనం చదవండి. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీన్లకి హాని చేసిన ఎడల వారి విషయంలో నేనిప్పుడు నిరపరాధినై ఉందునని వారితో చెప్పిన. హల్లెలూయా. ఇదిగో నేను ఫిలిస్తీన్లకి హాని చేసినా కానీ నేను నిరపరాధిని. ఎందుకో తెలుసా? నేను ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. నాకే ఫిలిస్తీన్లకు అన్యాయం చేశారు. నా భార్యని వేరే వాడికి ఇచ్చి పెళ్లి చేశారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేసినా గాని నిరపరాధినని చెప్పేసి సంసోను ఏం చేశాడంటే గోధుమల పంట కాలంలో 300 నక్కలను పట్టుకున్నాడు. ఎన్ని వందల నక్కలను పట్టుకున్నాడు చెప్పండి అమ్మా. ఈ సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఎన్ని నక్కలు? 3300 నక్కలు పట్టుకొని ఒక తోక ముడేసి ఆ తోకల మధ్యలో దివిటి తెలుసుగా మీకు? దివిటి ఇట్లా పట్టుకొని రాత్రుల్లో మీకు జాతర జరిగినప్పుడు ఉంటుంది కదా, ఆ దివిటి పెట్టాడు. అట్లా 150 జతల నక్కలను పెట్టి ఆ తోక మధ్యలో దివిటీలు పెట్టి ఆ దివిటికి అగ్ని అంటించి ఇక నక్కలను వదిలాడు. ఎక్కడికి వదిలాడంటే గోధుమల పంట మీదకి, గోధుమల చేను మీదకి వదిలితే పంటంతా కాలి పాడైపోయి పంట మొత్తం కూడా నష్టమైపోయింది. అయితే ఈ పంటను పాడు చేసింది ఎవర్రా, ఈ పంటని నష్టపరిచింది ఎవర్రా అని అంటే ఇదిగో పలానోడు అల్లుడు ఏం చేశాడు అని అంటే వాడి భార్యని వాడి స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేయటం వల్ల వాడు తీవ్ర మనస్తాపంతో గురైపోయి వాడు ఈ పంటను పాడు చేశాడంటే ముందుగా ఎవరిని పిలిచారో తెలుసా? సంసోని భార్యని, తండ్రిని పిలిచి ఏం చేశారు ఇక్కడ? హల్లెలూయా హల్లెలూయా. అగ్నితో కాల్చేశారంట. 6వ వచనం చూడండి. ఫిలిస్తీన్లు
ఇది ఎవడు చేసినదని చెప్పుకొనుచు తిమ్నాతుని అల్లుడైన సంసోను భార్య ఆమె తండ్రిని తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చెను గనుక అతడే చేసి ఉండెనని చెప్పిరి. కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని కాల్చారంటే వాళ్ళను కూడా బ్రతకనీలేదు. అయితే ఇక్కడ ఇక మొదలైంది యుద్ధం. ఫిలిస్తీయులకి సంసోనికి యుద్ధం మొదలైపోయింది. కొన్ని వేల మంది సంసోని మీద యుద్ధం చేయడానికి సిద్ధమైపోయినప్పుడు అక్కడ వేరే ప్రాంతములు ఏతాం అనేటువంటి ప్రాంతములో ఉన్నప్పుడు యూదా దేశంలో దిగి చెదిరి వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ కొంతమంది సంసోన్ని పట్టుకొని తాళ్ళతో బంధించి వారికి అప్పగిస్తున్నటువంటి సమయంలో యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చి ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేశాడంట. హల్లెలూయా. ఏ ఆయుధాలు లేవు, కానీ తనతో ఎవరున్నారు? సంసోనుతో దేవుడున్నాడు. హల్లెలూయా. దేవుడున్న సమయంలో ఏం జరిగింది అంటే ఇక్కడ 16వ వచనంలో, అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను నేను. హల్లెలూయా. గాడిద ఎముకతో, దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మంది. చూడండి, ఫిలిస్తీయుల్ని ఒక్కొక్కరిని అంతము చేస్తున్నటువంటి సమయంలో, ఇక్కడ యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో సంసోనికి బాగా దాహం వేసిందంట. అక్కడ నీరు లేవంట. సంసోను ఏమని ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభువా ఈ ఫిలిస్తీయుల చేతి కింద నేను చనిపోకూడదు. యుద్ధము చేయటానికి దేవుడు నువ్వు శక్తినిచ్చావు, కానీ ఇప్పుడు నాకు నీరు అవసరం అని అంటే భూమిలో నుంచి దేవుడు నీరు ఇచ్చాడంట. ఆ నీరు దాగి దాహం తీర్చుకున్నాడంట. అయితే ఆ ఫిలిస్తీయుల దినములో 25 ఏళ్ళు ఇజ్రాయేలుకు న్యాయాధిపతి ఉన్నాడు. ఎవరున్నారు? సంసోను. హల్లెలూయా. ఎవరి పక్షాన ఉన్నాడు సంసోను? ఇజ్రాయేల్ పక్షాన 20 సంవత్సరాలు వారి పక్షాన యుద్ధము చేశాడంట. బాగానే ఉంది. దేవుని ప్రణాళిక ఏందనంటే ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఇజ్రాయెల్ కాపాడడం కోసమే తను పుట్టించాడు. ఫిలిస్తీయుల చేతిలో అంటే ఇజ్రాయెల్కి శత్రువులు ఎవరంటే ఫిలిస్తీయుల చేతిలో నుంచి ఆయన విడిపించడానికి దేవుడు పుట్టించాడు. కానీ ఇక్కడ చేసిన పొరపాట్లు, ఇక్కడ చేసినటువంటి ఏమైందనంటే సంసోను నాజీరు చేయబడినటువంటి వాడు, దేవుని ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తన భార్యని విడిచిపెట్టినటువంటి తరుణంలో తను చేసినటువంటి పొరపాటు ఏందనంటే గాజాలో ఒక వేశ్య నొద్దకు వెళ్తాడు. హల్లెలూయా. వేశ్య అంటే వ్యభిచారం చేసే స్త్రీతో తన పాపము చేయడం ప్రారంభిస్తాడు. అంటే స్త్రీ వ్యామోహం వల్ల అక్కడ దిగజారిపోతా ఉన్నాడు. ఒక న్యాయాధిపతిగా ఉన్నటువంటి ఈ సంసోను ఒక వేశ్య భ్రమలో పడి తప్పు చేయడం ప్రారంభిస్తాడు. తర్వాత కొన్ని రోజులు వేశ్యతో ఉంటాడు. కొన్ని రోజులు దెలీలా అనే స్త్రీతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెలీలా అనేటువంటి స్త్రీతో ఉన్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి విషయం ఏంటంటే చదవండి, 16వ అధ్యాయము 4వ వచనం చదవండి. న్యాయాధిపతి 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట షోరోకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతోను అతని లాలన చేసి, అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతన్ని గెలవచ్చునో తెలుసుకొనము, మేము అతన్ని బంధించి అతని గర్వమును అనుపుదము, అప్పుడు మాలో ప్రతి వాడు 1100 అంటే 1100 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదనని ఆ స్త్రీకి ఆశ చూపించారనమాట. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఆ సంసోని మీద ప్రేమలో పడ్డాడు కదా, సంసోని అంటే బాగా ఇష్టపడుతున్నాడు కదా, మరి నువ్వు అతని దగ్గర నుంచి చేయాల్సింది ఒకటే, ఏంది అని అంటే అతని బలం ఏందో కనుక్కో. అతనికి అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, అతనికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకో. తెలుసుకున్న తర్వాత నువ్వు ఈ విధంగా చేస్తే నీకు ఇచ్చే బహుమానం ఏందనంటే 1100
వెండి నాణ్యములు నీకు ఇస్తా అన్నప్పుడు ఏమేం చేసిందనంటే దెలీలా వెండి నాణ్యములకు ఆశపడి సంసోనులో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలని ఇష్టపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సంసోను దగ్గర అసలు సంసోనికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, సంసోనికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క సర్దారులు వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి మాటలను బట్టి వారిచ్చే బహుమానాలకు ఆశపడి దెలీలా ఏం చేసిందంటే ఇక సంసోన్ని లాలన చేసి ప్రేమ చూపించి తన దగ్గర ఉన్న మర్మాలు రాబడటానికి ప్రయత్నం చేస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సొలొమోను అంటాడు, వేశ్యకు దూరంగా ఉండమని చెప్తాడు. సొలొమోను అనుభవించిన అనుభవాలతో పలికినటువంటి మాటలు. ఒక నాజీరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని ఏర్పాటు కలిగినటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అని అంటే వ్యభిచారి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. వ్యభిచారి చేతిలో పడ్డాడు అని అంటే తన ఆత్మీయ స్థితి పతనానికి దారి తీస్తున్నట్టు. అది అర్థం కాలేదు. సంసోనుకు ఉంది ఏంటంటే నాతో దేవుడున్నాడు. హల్లెలూయా. ఫిలిస్తీన్లు వచ్చి పడుతున్నారంటే దేవుని ఆత్మ పనిచేస్తా ఉంది. ఎందుకు పనిచేస్తుంది? ఫిలిస్తీన్లను చంపటానికే నువ్వు పుట్టావు, ఫిలిస్తీన్ల నుంచి విడిపించడానికే నువ్వు పుట్టావు. ఫిలిస్తీన్లే నిన్ను వెంటాడేది, ఫిలిస్తీన్ల చేతిలో నిన్ను చావనివ్వడు. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే దెలీలా చేతిలో పడిన తర్వాత దెలీలా ఒక్కొక్కటి సీక్రెట్ అడుగుతా ఉంది. ఏమని అడుగుతుందనంటే దెలీలా, సంసోను, సంసోను, నీకింత బలము ఎక్కడి నుంచి వచ్చింది, నాకు ఒక్కసారి చెప్పవా అంటే బతిమిలాడి అడుగుతుంటే సంసోను ఒక మాట చెప్తాడు. అమ్మా, 7 నిరవంజి చువ్వలతో బంధిస్తే నేను మీలాగా బలహీనమైపోతాను. హల్లెలూయా. ఈ వచనం చదవండి, 16వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. సంసోను నేను బలహీనుడనై సామాన్య మనుషులలో ఒకని వలె అవుదునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఎప్పుడైతే దెలీలాకు చెప్పడం స్టార్ట్ చేసిందో వెంటనే ఆమె ప్రయోగం చేసింది. 7 నిర్వంజ చువ్వలను తీసుకొచ్చి అతన్ని బంధించింది. బంధించిన తర్వాత ఆమె అంతఃపురంలో దిగి సంసోనుతో ఒక మాట అంటది. సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారు అని చెప్పగానే ఏమైపోయింది అక్కడ మొత్తం కూడా చదవండి. ఇక్కడ ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా అతని అగ్ని తగిలిన నూలు రీతిగా ఆ తడపలను తెంపెను గనుక అతని బలము తెలియబడలేదు. హల్లెలూయా. అంటే నిజం చెప్పాడా? అబద్ధం చెప్పాడు. ఆ స్త్రీకి 7 నిరవంజి చువ్వలతో బంధిస్తే నేను బలహీనమైపోతానన్న మాట అది అబద్ధం. ఏదో ఊరిక అట్లా వదిలాడు. కానీ అలాగే ఆ స్త్రీ బంధించిన తర్వాత వెంటనే ఫిలిస్తీన్లు నా మీద పడుచున్నారని మనం వెంటనే లేస్తాడు. ఓసల్లాగా ఊడిపడతాయి. హల్లెలూయా. సింహాన్నే చంపినోడు ఈ సువ్వలేమని లెక్క చెప్పండి. దేవుని ఆత్మ కలిగిన వాడి మీద సింహాలు వచ్చిన, ఎలుగుబంటిలు వచ్చిన, కనబడని సింహాలు వచ్చిన దేవుని ఆత్మ చేత అవన్నీ కూడా ఎదిరించగలిగినటువంటి సామర్థ్యం దేవుడిస్తాడు. ఆ రోజు యెహోవా ఆత్మ సంసోను మీద పనిచేసింది కాబట్టి అవన్నీ జయించగలిగాడు. అయితే మళ్ళీ దెలీలా ఉంటుందంటే నన్ను ఎగతాళి చేస్తావా అంటున్నారమ్మా. హల్లెలూయా. నా కళ్ళు చూస్తున్నారా, మీరు ఎటు చూస్తున్నారు? నన్ను ఏమైనా ఎగతాళి చేస్తున్నావా? నీ బలం ఎక్కడుందో చెప్పు అని మరలా విసిగించి అడిగితే మరలా ఇంకొకసారి చెప్తాడు. అమ్మా, ఏం లేదమ్మా, కొత్తగా పేనిన తాళతో నన్ను బంధిస్తే నేను బలహీనమైపోతాను. హల్లెలూయా. ఇప్పుడు ఇది 2వ సీక్రెట్ అన్నమాట. ఇది 2వ సీక్రెట్. 16వ అధ్యాయం 10వ వచనం చదవండమ్మా. అప్పుడు దెలీలా, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి. నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని
సంసోన్ అనగా అతడు పేనిన తర్వాత పనికి పెట్టని కొత్త తాళతో నన్ను బాగుగా బంధించిన ఎడల నేను బలహీనుడనై సామాన్య మనుషులు ఒకరి వల్లనే అవుతానని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏం లేదు, వాడని తాళ్ళు ఉంటాయి కదా కొత్తగా పేరుని, వాటితో నన్ను బంధిస్తే చాలు, నేను బలహీనైపోతా అనగానే ఏం చేసింది? సంసోను బాగా నిద్రపోతున్న వేళ అమ్మగారు ఏం చేసింది? కట్టేసింది. హల్లెలూయా. బాగా కట్టేసి ఫిలిష్తీయులను రెడీగా ఉంచి సంసోనుతో ఒక్క మాట, నిద్రపోతూ ఉన్నప్పుడు సంసోను, ఫిలిష్తీయులు నిన్ను వెంట పడుతున్నారంటే వెంటనే దేవుని ఆత్మ చేత లేచినప్పుడు అవేమైపోతాయి? తెగిపోతాయి. హల్లెలూయా. అబ్బా, మరలా అబద్ధం ఆడాడు అనుకుంటుంది. హల్లెలూయా. మరలా దెలీలా ఏం చేస్తుందంటే, నువ్వు ముమ్మారు అబద్ధం ఆడుతున్నావు, నువ్వు నా దగ్గర ఉండొద్దు, నా దగ్గర వెళ్ళిపో, నా దగ్గర ఉండొద్దు, నువ్వు 2 సార్లు అబద్ధం ఆడావు, నీ బలము గురించి నాకు చెప్పట్లేదు, నాకు నీకు సంబంధం లేదన్నట్టు ఇంకేముంది? హల్లెలూయా. భార్య లేకపోతే నాకు నీకు సంబంధం లేదన్నట్టు ఇంకేముంది? సంసోన్ గారికి బలం వచ్చేసింది. హల్లెలూయా. ఇంకా చెబుతా ఉన్నాడు. ఇంకా మూడోసారి చెప్తా ఉన్నాడు. ఫైనల్ గా వ్యభిచారికి దెలీలాకి రహస్యం, ఈ రహస్యం ఎవరికి ఉందనంటే తల్లిదండ్రులకు మాత్రమే తెలుసు ఈ రహస్యము. తర్వాత సంసోనికి తెలుసు. హల్లెలూయా. తల్లిదండ్రులకు ఎలా తెలుసు అనంటే దేవదూత చెప్పింది. తన తల్లి గర్భములో పుట్టినది మొదలు నాజీరు చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి తన తల మీద మంగళ కత్తి వేయకూడదు. హల్లెలూయా. వేయకూడదనంటే ఎందుకు? తను దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి వేయకూడదని చెప్పేసి ఖచ్చితంగా దేవుడు పలికిన మాటలే దేవదూత స్పష్టంగా చెప్పింది. అయితే ఇక్కడ సంసోను దెలీలా మోహంలో పడి, దెలీలా చేతిలో పడి ఇక బాగా ముమ్మారు విసిగించినప్పుడు రహస్యంగా చెబుతా ఉన్నాడంట. 13వ వచనం చదవండమ్మా. అప్పుడు దెలీలా, ఇది వరకు నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడితివి, నిన్ను దేని వలన బంధించునో నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా అతడు, నీవు నా తల జడలు 7 ఎన్ని జడలు ఉన్నాయంట అమ్మా చెప్పండి. హల్లెలూయా. మీరు ఒక్క జడకే ఇబ్బంది పడతా ఉన్నారు. ఎన్ని జడలు ఉన్నాయంట సంసోనికి? 7 జడలు ఉన్నాయంట. హల్లెలూయా. 7 జడలు అల్లిక. చాలు, నా 7 జడలు ఉన్నాయి కదా, మేకులతో బంధిస్తే నేను బలహీనైపోతా అంటున్నాడు. 1వసారి చెప్పాడు, 2వసారి చెప్పాడు, ఈ 3వసారి కూడా నిజం అంటారా అబద్ధం అంటారా చెప్పండి? అబద్ధమే. హల్లెలూయా. మిమ్మల్ని ఎందుకు అట్లా సస్పెన్స్ లో పెట్టినంటే అసలు వింటున్నారా వింటలేదని. మరలా నిద్రపోతున్నప్పుడు అమ్మగారు ప్రయోగం చేసింది. సంసోను అనగానే వెంటనే లేచాడు, మేకులన్నీ ఊడిపడ్డాయి. హల్లెలూయా. అబ్బా, ఇక మరలా నన్ను మోసం చేస్తున్నప్పుడు అసలు రహస్యం ఎప్పుడు చెప్పిందనంటే 16వ అధ్యాయం 17వ వచనంలో చెప్పింది. అప్పుడు అతడు ఉన్న మర్మం చెప్పాడు. తమ అభిప్రాయం అంతయో ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడినై ఉన్నాను, నా తల మీదకి మంగళ కత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన యెడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. హల్లెలూయా. అయిపోయా. రహస్యాలు కూడా ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇక్కడ ఈయన విజయాలకు రహస్యం ఎవరికి చెప్పాడు? ఒక కట్టుకున్న భార్యతో చెప్పాడా? వేశ్యతో చెప్పాడు. తన ఆలోచన, తన విధానం, తన మేలు కోరేది కాదు. తను కూడా ఎందుకు ఆశపడుతుంది? 1100 వెండి నాణెములు వస్తాయని. హల్లెలూయా. ఇలాంటి వాళ్ళు వస్తారు పోతారు. నాకు భార్యలాగా బాధ్యత లేదు దెలీలాకి, భార్యలాగా జాలి లేదు, భార్యలాగా కనికరం లేదు. తన గురి గమ్యం అంతా
ఎంత లాలన చేసి ఇంత మర్మాన్ని తీసుకురావడానికి కారణం ఏంది? తనకు కూడా లబ్ధి. ఫిలిస్తీన్లు ఆశ పెట్టారు 1100 వెండి నాణ్యములు వస్తాయని చెప్పేసి. కాబట్టి ఇక్కడ చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. చెప్పగానే సంసోను చక్కగా నిద్రపోతుంటే మంగళకత్తి తీసుకొచ్చి శుభ్రంగా గుండు చేసిండ్రు. హల్లెలూయా. ఎప్పుడైతే దెలీలా ఫిలిస్తీన్లు అందరినీ పిలిపించి రండి సిద్ధంగా ఉండడని చెప్పేసి, వెంటనే సంసోను ఇదిగో ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారంటే తనకు శక్తి ఉందని లేస్తే తన శక్తి అంతా పోయింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుడు నీతో ఉన్నంత కాలం నీకు భయం లేదు. దేవుని ఆత్మ నీలో ఉన్నంత కాలం తిరుగులేదు. దేవుని ఎడబాసినప్పుడు ఎన్ని బాధలో ఎన్ని కష్టాలో ఇక్కడ సంసోనికి ఎప్పటి నుంచి అర్థమైతే, దేవుని ఆత్మ తనతో ఉన్నంత కాలం బాగానే ఉంది. చూడండి, దైవ మర్మము, తల్లిదండ్రులకు తెలిసిన మర్మము, తనకు తెలిసిన మర్మము కేవలం ఒక వ్యభిచారికి ఆశపడి, వ్యభిచారి భ్రమలో పడి, స్త్రీ భ్రమలో పడి, స్త్రీ మోహంలో పడి స్త్రీకి చెప్తే తన బలమంతా పోయింది. హల్లెలూయా. మనిషికి బుద్ధి ఎప్పుడు వస్తుందనంటే అన్ని పోయిన తర్వాత, అన్ని ఉన్నప్పుడు రాదు. నేను వేసే అడుగు కరెక్టా, నేను నడిచే నడక కరెక్టా అనే ఆలోచన సంసోనికి రాలేదు. దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు, దేవుడు నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అనేది ఆలోచన మొదలవ్వలేదు. ఎప్పుడైతే ఫిలిస్తీన్లు భయంకరంగా బంధించి గొలుసులతో బంధించి ఫస్ట్ చేసినటువంటి పని ఏందనంటే సంసోను కళ్ళన్నీ కూడా ఓడబీకారు. హల్లెలూయా, హల్లెలూయా. నానా రకాలుగా బాధ పెడతా ఉన్నారు, నానా రకాలుగా హింసిస్తా ఉన్నారు. అయితే ఒక్కొక్కడు అవమానపరుస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా ఆ అవమానాలు అన్నీ కూడా భరిస్తూ ఆయన ఉన్నటువంటి సమయంలో కూడా తను చాలా చింతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే వాళ్ళు అనే మాట, ఒక్కొక్క మాట ఏమంటున్నారంటే చూడండి ఇక్కడ, హల్లెలూయా, హల్లెలూయా. 23వ వచనం చదవండి. ఫిలిస్తీన్లు సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోన్ను మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు బలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకున్నారు. ఎక్కడ? హల్లెలూయా. ఒక దేవాలయంలోకి తీసుకెళ్లారంట. సంసోన్ని బలి అర్పించడం కోసము ఒక దేవాలయంలోకి తీసుకెళ్లారు. దేవాలయంలో తీసుకెళ్ళి అక్కడ ఒక పండగలాగా ఆచరించి, ఎప్పుడు ఎంతమంది కూడుకొని జనాలందరూ అక్కడ కూడుకొని సంసోన్ని ఎగతాళి చేస్తున్నారంట. మా దేవత మాకు అప్పగించింది, ఈరోజు వీన్ని మా దేవతకి బలిగా అర్పించాలి. ఫిలిస్తీన్లు దేవుని చిత్తం ఇదా, దేవుని సంకల్పం ఇదా? సంసోని జీవితంలో ఫిలిస్తీన్ల చేతులను చావటానికి పుట్టించాడా దేవుడు నిన్ను? కాదు. కారణం ఏంది? లోపం ఎవరిది? సంసోని యొక్క బలహీనత. హల్లెలూయా. సంసోను బాధపడుతూ ఉన్నాడు, బుద్ధి వచ్చినోళ్ళలాగా బాధపడుతున్నాడు, చింతిస్తూ ఉన్నాడు. అయితే క్రమంగా సంసోను గుండుపై వెంట్రుకలు మలుస్తా ఉన్నాయంట. హల్లెలూయా, హల్లెలూయా. మలుస్తూ ఉన్నటువంటి సమయంలో అప్పుడు ఎక్కడ ఎంతమంది చేరినారంటే స్త్రీ పురుషులు రామారామి 3000 మంది చూస్తున్నారంట ఆ దేవాలయంలో. 3000 మంది. సంసోను, నీ పని అయిపోయింది రంగా, ఎన్ని రోజుల నుంచి మమ్మల్ని బాధ కలిగించావు, ఈ రోజు నిన్ను కళ్ళ ముందు దేవతకి బలిగా అర్పణగా చేయబోతున్నావు అని స్త్రీ పురుషులు ఆ దేవాలయంలో 3000 మంది కూర్చొని, రామారామి అని ఉంది బైబిల్లో. అయితే 3000 మంది చూస్తూ ఉన్నప్పుడు సంసోను ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడో చూడండి 28వ వచనంలో. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా
దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము దేవా. దయచేసి ఈసారి మాత్రం నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లను ఒక్కమారే దండించి పగ తీర్చుకొనమని యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాడంట, కానీ సంసోన్ని దేవుడు ఎడబాయలేదు. సంసోన్ నుంచి దేవుడు వినాలనుకున్నది ఏంటంటే పశ్చాత్తాపడాలనుకుంటున్నాడు. సంసోన్ ఏమనుకుంటున్నాడు? ఫిలిస్తీన్ల మీద నేను పగ తీర్చుకోవాలి ప్రభువా. నన్ను ఈ రకంగా బాధించి, ఈ రకంగా హింసించి, నన్ను ఈ రకంగా నిందిస్తున్న వీరి మీద నాకు ఒక అవకాశం ఈ ప్రభువా, నాకు బలమీ ప్రభువా. ఎందుకంటే వీరందరి మీద నేను పగ తీర్చుకుంటాను. 30వ వచనంలో అంటాడు, నేను ఫిలిస్తీన్లను చనిపోదుము గాకని చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీద, దానిలో ఉన్న జనులందరి మీద పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైన. హల్లెలూయా. తను చనిపోయేటప్పుడు ఎక్కువ మందిని అందరిని చంపాడంట, కానీ దేవుని చిత్తం జరిగింది. కానీ సంసోను తనలో పశ్చాత్తాపడలేదు. నేను చేసింది తప్పు. తన జీవితం ఆ ఉద్దేశము కాదు. ఈరోజు ఈ వచనాన్ని బట్టి, ఇది విన్నదంతా వాక్యాన్ని బట్టి, సంసోను జీవితం, సంసోను పుట్టుక ఒక ప్రత్యేకత. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన పుట్టించాడు. మరి నీ జీవితం ఏంది? నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? సంసోనికి నా పుట్టుక అర్థము తెలియకుండా ఆయన తప్పులో పడిపోయాడు, పొరపాటులో పడిపోయాడు, ఇబ్బందులు పడ్డాడు. మరి నిన్ను దేవుడు ఎందుకు పుట్టించాడు? నిన్నే నీ ఇంట్లో ఎందుకు పిలుచుకున్నాడు? నిన్నే నీ ఇంటిలో నువ్వెందుకు రక్షణ పొందావు? మీ అక్కను పిలుచుకోవచ్చుగా దేవుడు, మీ అన్నను పిలుచుకోవచ్చుగా దేవుడు. నిన్నే దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే నీకొక ప్రత్యేకత ఉంది. హల్లెలూయా. సంసోన్ లాగా నిర్లక్ష్యంగా ఉండి దేవుని చిత్తాన్ని తెలుసుకోకపోతే నువ్వు కూడా అపాయంలో పడుతూ, సంసోన్ లాగా ఇబ్బందులు పడుతూ, నీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది? 2025 సంవత్సరంలో ఒకసారి ఆలోచన చేయి. సంసోన్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇబ్బంది పడేది నువ్వే. దేవుని ఆత్మ నాలో ఉన్నది అనుకున్నాడు సంసోన్. నాకేం బాధ లేదు అనుకున్నాడు. దేవుడు నీతో ఉంటాడు. నీతో ఎంతకాలం ఉంటాడు? దేవునికి నీకు సంబంధం ఉన్నంత వరకే. సంసోను దేవునితో ఎంతకాలం ఉన్నాడు? ఆ నియమము పాటించినంత వరకే. తన తల్లిదండ్రులు చెప్పాడు, మంగళ కత్తి తల మీద వేయకూడదని. అంతవరకు దేవుడు తనతోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వెంట్రుకలన్నీ పోయినాయో అప్పుడు దేవుడు తనను విడిచిపెట్టాడు. హల్లెలూయా. క్రమక్రమంగా మొలిచిన తర్వాత సంసోను అడిగాడు, ప్రభువా వీళ్ళందరి మీద నేను పగ తీర్చుకుంటాను ప్రభా, నేను చేస్తా, ఫిలిస్తీన్లు అందరూ చచ్చిపోతామన్నాడు. కానీ ప్రభువా నన్ను బ్రతికించు నాయనా, వీళ్ళందరినీ చంపు ప్రభా, నేను క్షమాపణ అడిగి ఉంటే, ఒకవేళ అలా అడిగి ఉంటే దేవుడు క్షమించేవాడేమో. హల్లెలూయా. రక్షణ పొందిన మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. సంసోన్ లాగా తిరగబడతావా? నీ ఇష్టం. సచ్చేది నువ్వే, ఇబ్బందులు పడేది నువ్వే. సంసోన్ లాగా తిరగబడకు. దేవుని చిత్తం ఉంది నీ పట్ల. చివరి దినాల్లో ఉన్నాం. భయముతో బ్రతుకు. ఎప్పుడు ఉపద్రవాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు నష్టాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు తెగుళ్ళు వస్తాయో తెలియదు. దేవుని భయం లేక, భక్తి లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికితే నీ కాలానికి నువ్వే ఎలా చచ్చిపోతావో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రసంగి 7వ అధ్యాయము 17వ వచనం దేనమ్మా. ప్రసంగి 7వ అధ్యాయము 7:17. ప్రసంగి 7వ అధ్యాయము సామెతల ప్రక్కనే ఉంటది. సామెతల పక్కనే ప్రసంగి 7వ అధ్యాయము 17వ వచనం.
అధికముగా దుర్మార్గపు పనులు చేయకము. బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నువ్వెలా చనిపోదు. అధికమైన దుర్మార్గ పనులు చేయబాకు. దేవునికి ఇష్టం లేనట్టుగా నీ ఇష్టం వచ్చినట్టు నేనేది చేస్తే అదే నా ఇష్టం అని అంటే అధికమైన దుర్మార్గ పనులు చేస్తే బుద్ధిహీనంగా తిరగొద్దు. బుద్ధి లేనోళ్ళలాగా తిరగాకు. నీ కాలానికి నువ్వు ఎలా చచ్చిపోతావో తెలియదు. జాగ్రత్త. అన్ని వేళలు అన్ని సమయాలు నీది కాదు. దేవుడు విడిచిపెట్టాడా సంసోన్ లాగా? నీ గతి ఏమవుతుందో తెలియదు. హల్లెలూయా. శుక్రవారం మనం ఏమనింది? దేవుడు యెహోవా దొరుకు కాలమున ఆయనకు మొరపెట్టుడి. ఆయన దొరికే సమయంలోనే మనం ప్రార్థించాలి. ఆయన వెతికే సమయంలోనే వెతకాలి. అంతేగాని ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వెతుకుతా అంటే ఇబ్బంది పడేది నువ్వే. విన్న వాక్యాన్ని బట్టి సంసోన్ లాగా ఉండకు. దేవుని చిత్తాన్ని జరిగించు. దేవుని ఉద్దేశాలు జరిగించి దేవునికి నచ్చే విధంగా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ మోకరించి ప్రార్థన